హిట్ 3 మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలాగుంది అంటే నాకైతే నచ్చింది గైస్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళవద్దనే చెప్తాను నేను. ఎందుకంటే మూవీ ఎంత క్లాస్‌గా ఉందో అలాగే భయంకరమైన వైలెన్స్ కూడా ఉంది. సో, పిల్లల్ని దూరంగా ఉంచడమే బెస్ట్ అని చెప్తాను నేను. ఇక 'నాని' గురించి మాట్లాడుకుంటే సినిమా గురించి పక్కన పెడితే 'నానిని' ముందు నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే తనకి సినిమా మీద ఉన్న శ్రద్ధ, అలాగే తన కెరీర్ మీద ఉన్న శ్రద్ధ అంటే కెరీర్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి మూవీస్ చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది, అలాగే వెల్ నాలెడ్జ్డ్ పర్సన్. యాక్టింగ్ ఉంటే సరిపోదు, దానికి తగ్గ ప్లానింగ్ కూడా ఉండాలి. సో, 'నానికి' ఆ ప్లానింగ్ కూడా ఉంది. తనకొచ్చే స్క్రిప్ట్‌ని సెలెక్ట్ చేసుకోవడం గానీ, ఎందుకంటే ఫస్ట్‌లో తను లవర్ బాయ్ గానీ, లేకపోతే ఫ్యామిలీ పర్సన్స్‌గా అందరిని మెప్పించాడు ప్రేక్షకుల్ని. సో, పక్కింటి అబ్బాయిలాగా. తర్వాత తనను బిల్డ్ చేసుకున్న తర్వాత అంటే అందరికీ నచ్చిన తర్వాత సో, యాక్షన్ హీరోగా మారడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాడనమాట. సో, అందులో కూడా అతను సక్సెస్ అయ్యాడని కూడా చెప్పొచ్చు. ఇందులో యాక్షన్ కూడా, వైలెన్స్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. దానికి తగ్గట్టే కూడా 'నాని' చేశాడు. సినిమా చూస్తున్నంత సేపు మనకు బోర్ అయితే ఏమనిపించదు. ప్రతి సీను కొత్తగానే అనిపిస్తుంది. అంటే లేచి వెళ్ళిపోవాలి థియేటర్ నుంచి అన్న ఫీల్ అయితే ఏమీ రాదు. కూర్చోబెడతారు, థియేటర్‌లో అయితే కూర్చోబెడతారు. అలాగే థ్రిల్స్, ఎక్సైట్‌మెంటు లేకపోతే సస్పెన్స్ ఇలాంటివి ఎక్కువ మాత్రం ఊహించుకోవద్దు. 'నాని' క్యారెక్టర్ మాత్రం పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ట్రీట్మెంట్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. స్టోరీ అంటే ఏమీ ఉండదు, తెలిసిందే. మర్డర్ జరిగితే విలన్ని ఎలా పట్టుకోవాలి. హిట్ సీరీస్ నుండి అలాగే వస్తుంది కాబట్టి ఇది దానికి కంటిన్యూషనే, కొత్తగా ఏమి ఉండదు. ఇక ఈ సినిమాలో 'నాని' వెల్ మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయడానికి ఏంటంటే తనకి 44 ఇయర్స్ అన్నట్టుగా చూపించారనమాట. సో, చూసే ఆడియన్స్‌కి ఇతనికి అన్నీ తెలుసు అన్నట్టుగా ఫీల్ అవుతారన్నట్టుకు. ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే ముందు సినిమా అతనిది 'సైంధవ్' ఫ్లాప్ అయింది కాబట్టి ఈ సినిమా ఎలాగైనా సరే హిట్ కొట్టాలి అన్నట్టుగా తను రాసుకున్నట్టుకు, అలాగే ఆ స్క్రిప్ట్ వెళ్ళి నానికి చెప్పినట్టుకు. ఆబ్వియస్లీ నాని కూడా స్క్రిప్ట్ రైటింగ్ మీద కూడా తనకు రైటింగ్ మీద కూడా మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి తను కూడా చూసుకుంటాడు కాబట్టి సో, ట్రీట్మెంటు బాగుంది. అలాగే సినిమా కూడా బాగా వచ్చింది. ఇక హీరోయిన్ క్యారెక్టరు మూవీలో అంత పెద్ద క్యారెక్టర్ ఏమీ కాదు సినిమాలోని. సో, ఆమె లేకపోయినా కూడా పర్వాలేదు. ఇలాంటి మూవీస్‌లో సీరియస్‌గా వెళ్ళే మూవీస్‌లో ఇలాంటి హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు పెడతారో కూడా నాకు అర్థం కాదు. ఒక ఫ్లోలో వెళ్తుంటే మధ్యలో డిస్టర్బెన్స్ లాగా ఆ 5 మినిట్స్, 10 మినిట్స్ అంత అవసరం లేదు అనిపిస్తది ఇలాంటి మూవీస్‌లో. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తది. ఇంకా కొన్ని సీన్స్‌లో ఇంకా బాగా ఎలివేట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. విలన్‌గా బాలీవుడ్ నుండి ప్రతీక్ బబ్బర్ అనే తనని తీసుకొని వచ్చారు. తెలిసిన ఫేస్‌లను పెట్టి కొంచెం సస్పెన్స్‌గా పెడితే బాగుండు. ఇక మైనస్ ఏంటంటే వైలెన్స్ కాస్త ఎక్కువ ఉంటుంది. అది ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అలాగే ట్విస్టులు, మలుపులు అలాంటివి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో, కొంచెం స్క్రీన్ ప్లే కూడా అంతగా బాగోదు. ఇది తప్పితే యాక్షన్ ఎక్కువ నచ్చే వాళ్ళకి, వైలెన్స్ బాగా నచ్చే వాళ్ళకి, అలాగే పవర్ఫుల్ క్యారెక్టర్ కావాలనుకునే వాళ్ళకి సో, ఈ సినిమా ఒకసారి వెళ్ళి చూడొచ్చు. మరీ చెప్తున్నాను, ఫ్యామిలీ కానీ లేకపోతే పిల్లలు కానీ థియేటర్‌కి వెళ్ళి చూడకపోవడం బెస్ట్. ఎందుకంటే థియేటర్‌లో చూసేసరికి కాస్త కొన్ని సీన్‌లు మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. అవి పిల్లలు చూస్తే భయపడతారు, పెద్దలు కూడా భయపడతారు. సో, ఫ్యామిలీ కొంచెం దూరంగా ఉండండి. టీవీలో వచ్చినప్పుడు చూసుకోండి. ఇక నాకు సినిమా నచ్చిందా అంటే యెస్, నచ్చింది. అలా అని సూపర్ అని కాదు, అసలు నచ్చలేదని కాదు. పర్లేదు, అబోవ్ యావరేజ్. నాకైతే నచ్చింది. సినిమా అయితే నేనిచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. సో, ఒక్కసారి అయితే చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, న్యాచురల్ స్టార్ అంటే 'నాని' అంటే ఫ్యామిలీ పర్సన్ అనుకునే పిల్లల్ని మాత్రం సినిమాకి తీసుకెళ్ళొద్దు. చిన్న పిల్లల్ని మాత్రం సినిమాకి తీసుకువెళ్ళొద్దు. వాళ్ళు భయపడతారు. అలాగే సినిమా చూసి కూడా వాళ్ళు మోటివేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో, చిన్న పిల్లల్ని మాత్రం తీసుకుని వెళ్ళొద్దు పేరెంట్స్ ఎవరు కూడా. కావాలంటే మీరు వెళ్ళి చూసేసి వచ్చేయండి. క్లైమాక్స్‌లో కార్తీ ఎంటర్ అవుతాడు. 4థ్ స్టార్టెడ్. హిట్ 4.